మామిడి పండ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ లోని 7 జోన్లలో రైడ్స్ చేశారు. 5 పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు నమోదు చేశారు. కార్బైడ్, ఇథిలిన్ రసాయనాలు ఉపయోగించి మామిడి పండ్లను మగ్గబెడుతున్నట్టుగా గుర్తించారు. అలాంటి మామిడి పండ్లు తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారని చెప్పారు. మొత్తం 12 గోడౌన్లలో మామిడి పండ్లను కృత్రిమంగా మాగపెడుతున్నట్టుగా గుర్తించామని చెప్పారు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరిమాళ్. ఇక వ్యాపారుల తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. సెక్షన్ 59 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అంటున్నారు. నిందితులకు జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా కూడా ఉంటుందని హెచ్చరించారు. Regarding Habib Nagar Police Station, Sultan Bazaar, Afzalganj, Chadarghat and Bhavani Nagar Police Station. E 5 police station limits low, our teams had conducted raid in godowns where mangoes were being artificially ripened. So dantlo oka 2 type of substances ni use chestunaru. Okatemo carbide powder sachets and secondly ethylene, the artificial ethylene sachets. Then 12 lakh worth mangoes ni seize chesamu across 6 police station areas. Regarding Habib ఒక వారం నుంచి ఒక 10 రోజుల నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిపి జిహెచ్ఎంసీ ఫుడ్ డిపార్ట్మెంట్, స్టేట్ ఫుడ్ డిపార్ట్మెంట్ కలిపి చేసిన దాంట్లో మళ్ళీ పూర్వం పద్ధతుల్లోనే కార్బైడ్ ఐడెంటిఫై చేయటం జరిగింది. అలా చేస్తే ఇప్పట్లాగా ఓన్లీ డిస్ట్రక్షన్ చేసి వదిలేయటం కాదు, నిన్న మొన్న కొన్ని డిస్ట్రక్షన్ చేసి వదిలాము. ఈసారి సెక్షన్ 59 అని ఉంటుంది, ఎవరైనా ఫోన్లో కొట్టి చూడొచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో సెక్షన్ 59 ఉంది. రెగ్యులేషన్లో 2.3.5 ఉంది. సెక్షన్ 59 ప్రకారం మినిమం కన్విక్షన్ ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ కూడా ఉంటుంది 5 లక్షల వరకు.